కొద్దిసేపు చూస్తా. ఇదిగో తీసుకో. నాన్న కొద్దిసేపు కొంచెం అన్నం తిను, నాకు అద్దు పో. కొంచెం తిను, నాకు అద్దు, విసిగించకు. నాకు ఫోన్ ఇదిగో తిను, తింటా వెళ్ళు. అయ్యో ఫోన్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోయింది. ఐస్ ఓపెన్ చేయి. ఫోన్ చూడటం వల్ల కళ్ళ నరాలు దెబ్బతిని కళ్ళు కనిపించకుండా అయిపోయింది. ఏమైంది? ఫోన్ చూడడం వల్ల కళ్ళలోని నరాలు దెబ్బతిని కళ్ళు కనిపించకుండా అయిపోయాయి. పిల్లలు, మీరు కూడా ఫోన్ చూస్తున్నారా? అయితే ఇప్పటి నుంచి ఫోన్ చూడడం మానేయండి. మీకు కూడా కంట్లోని నరాలు దెబ్బతిని మీకు కూడా కళ్ళు కనిపించకుండా అయిపోతాయి. థ్యాంక్ యూ. A skit about act on discipline in disciplined manner. Oh, it's 6 o'clock. I want to sleep more. Oh, it's 8 o'clock. I have to get ready to my school. May I come in, ma'am? Coming. Why are you late? My health is not good, ma'am. Is it? May I call your parents? No, ma'am. Why? I woke up late, ma'am. Are you saying lies? Do 10 sit-ups. Be quiet. Now I'm leaving the class. Stop. Why are you talking? All of you show me your hand. Ma'am, she is hiding. Why are you hiding, Chaitra? Ma'am, I didn't do my homework. Why? I went to village. This is indisciplined manner. We should not behave like indisciplined manner. We should behave like disciplined manner. We have to wake up early in the mornings. We should must complete our homeworks. Disciplined manner. Oh, it's 6 o'clock. I have to go to school. May I come in, ma'am? Coming. Oh wow, you came early today. Yes, ma'am. Take your place. Thank you, ma'am. Be quiet. Now I'm leaving the class. Oh wow, you are reading. All of you show me your handwritings. Oh Chaitra, did you done your homework? Yes, ma'am. This is disciplined manner. We should have to behave like this. We should not behave like indisciplined manner. Thank you. Good morning, sir. Good morning. Sit down. Thank you, sir. సో ఇవాళ మనకి క్లాస్ లేదు. మీరు పెద్ద అయినాక మీ గోల్ ఏంటో చెప్పాలి, సరేనా? అరే నువ్వు లేవురా. సార్ నేను బిజినెస్ మ్యాన్ అయితే సార్. నువ్వు లేవురా. సార్ నేను డాక్టర్ అయితే సార్. నువ్వు లేవు. సార్ నేను లాయర్ అవుతా సార్. నువ్వేమవుతావు? నేను పోలీస్ అవుతా సార్. నువ్వేమవుతావురా? నేను బిజినెస్ మ్యాన్ అయ్యి లాయర్ అయ్యి డాక్టర్ అయ్యి ఇంజనీర్ అయితే సార్. అవన్నీ అయ్యేలోపు నువ్వు ఎక్స్పైర్ అయిపోతావు. కూర్చో. సో మీరందరూ స్టాండ్ అప్. ఇటు రండి.
మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూసారా? లేదు సార్. దేవుణ్ణి ముట్టారా? లేదు సార్. అయితే దేవుడు లేనట్టే కదా. అవును సార్. మీరు ఎప్పుడైనా గుండెని చూసారా సార్? చూడలే. పోనీ ఎప్పుడైనా ముట్టారా సార్? ముట్టలే. అయితే మీకు గుండె లేనట్టే కదా సార్. కూర్చోండి కూర్చోండి. సో ఇప్పుడు మనం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ చెప్పుకున్నాం కదా, అందులో ఏమైనా డౌట్ ఉందా మీకు? లేదు సార్, అందులో డౌట్ లేదు. కానీ నేను ఒక ప్రశ్న అడిగానా? అడుగు. ఏనుగుని ఫ్రిడ్జ్లో ఎలా కూర్చోబెట్టాలో తెలుసా సార్? తెలుసు. ఏనుగును తెచ్చి ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టాలంతే. అలా కాదు సార్, మరి ఎలా? ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏనుగుని లోపల కూర్చోబెట్టి ఫ్రిడ్జ్ డోర్ మూయడమే. సరే తెచ్చు. మరో ప్రశ్న సార్, అడుగు. ఆవుని ఫ్రిడ్జ్లో ఎలా కూర్చోబెడతారో తెలుసా సార్? ఆవుని తెచ్చి ఫ్రిడ్జ్ డోర్ తీసి కూర్చోబెట్టి ఫ్రిడ్జ్ డోర్ మూసేయాలి. అలా కాదు సార్, నేను చెప్పాను. చెప్పు. ఇంకెలా? ఫ్రిడ్జ్ డోర్ తీసి అందులో ఏనుగుని బయటకు తీసి ఆవుని కూర్చోబెట్టి ఫ్రిడ్జ్ డోర్ మూసేయడమే సార్. మళ్ళీ కరిగిపోయింది. నేను ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పాలి. చెట్టు కింద న్యూటన్ కూర్చొని ఆలోచిస్తుంటాడు. అప్పుడు యాపిల్ పండు కింద పడుతుంది. న్యూటన్ దాని గ్రావిటీని కనుక్కుంటాడు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? క్లాస్లో ఉంటే ఏం చేయలేమని అర్థమైంది. సార్ నాకు ఒక ప్రశ్న సార్. అడుగు. సార్ ఒక చెరువులో చాలా ముసలు ఉన్నాయి, దాన్ని దాటి ఎలా వెళ్ళాలి సార్? పడవలో వెళ్ళాలి. సార్ అడవిలో పడవ ఎక్కడ ఉంటుంది సార్? అవును కదా, మరి ఎలా వెళ్ళాలి చెప్పు. సార్ ముసల్లాన్ని సింహం బర్త్డేకి వెళ్ళాయి కదా సార్? అవును. సార్ అప్పుడు ఈదుకుంటూ వెళ్ళొచ్చు కదా సార్? సర్లే కూర్చో. అరే నిన్న మీకు ఎస్ఏ రైటింగ్ రాస్తారమ్మని చెప్పాను కదా, రాసుకొచ్చారా? సార్ సార్, ఏది చూపెట్టు. సార్ ఆవు మీద రాసినా కానీ సార్ ఆవు ఇప్పుడే వెళ్ళిపోయింది సార్. ఆవు మీద రాస్తారమ్మని ఆవు మీద రాసినావా? సార్ ఆవు సార్. సరే కూర్చో. అందులో ఎవరా? నిన్న ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది మీకు? నేను చెప్తాను సార్. చెప్పు. మీరు తీసుకొస్తే వచ్చింది సార్. అరే నువ్వు నిలబడరా. ఎలక్షన్ కమిషనర్ ఫంక్షన్స్ ఏంటి? పెళ్లి ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్, రొట్టె ఫంక్షన్, ఎక్సెట్రా. అంతే సార్. అరే నువ్వు లేవురా. మనకి చందమామ దూరమా చైనా దూరమా? సార్ చైనా దూరం సార్. ఎందుకు? సార్ మనకు చందమామ రోజు రాత్రి కనిపిస్తుంది, కానీ చైనా కనిపిస్తుందా? ఎక్కడ దొరకదురా. మీరు అల్లరి చేయకుండా బాగా చదువుకొని మీ పాఠశాల పేరు, మీ అమ్మ నాన్నలు, మీ గురువుల పేరు నిలబెట్టాలి. ఓకే సార్.